బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు వరంగల్ సీఐల పేర్లున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి అరెస్ట్ తప్పదా అన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆ ఇద్దరు సీఐలను ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రణీత్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు విచారణ టీం గుర్తించింది. పాలకుర్తి, వరంగల్ సీఐలను ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్లోని రహస్య ప్రదేశానికి తరలించి విచారణ జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రణీత్ రావు కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు సీఐలు అరెస్ట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇద్దరు సీఐలను ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో వారిని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి వీరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లుగా విచారణ టీం గుర్తించింది. పాలకుర్తి, వరంగల్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, కొద్దిసేపటి క్రితం కూడా ఇటు ప్రణీత్ రావు కేసు విషయంలో సంబంధించి కూడా కొంత కీలక సమాచారాన్ని రాబట్టారు ప్రత్యేక బృందం. ఈరోజు మూడో రోజు చాలా కీలక సమాచారం కూడా రావటం అయితే జరిగింది. ఇక గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎంతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరును సీఏల పాత్ర ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ప్రత్యేక బృందం కూడా ధృవీకరించి అందుకు సంబంధించి వర్ధనపేట సీఏతో పాటు ఇటు వరంగల్ సంబంధించిన ఒక ఇద్దరును కూడా ప్రస్తుతానికైతే ఇటు ప్రత్యేక బృందం హైదరాబాద్ తరలించి రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్టుగా తెలుసు. నిన్న చాలా కీలక సమాచారం రాబట్టడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత కూడా కొంత డేటాను ఎరేజ్ చేయడంలో ఇటు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుసు. అందులో భాగంగా 43 పైగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి ఇటు వికారాబాద్లో ఒక ప్రాంతంలో కూడా వాటిని డిస్మాంట్ చేసినట్టుగా ప్రస్తుతానికి ఇప్పుడే కనుగొనడం జరిగింది. ఇక ఈ వ్యవహారంతో ఇప్పటికే చాలా కీలక సమాచారం కూడా రావడింది. విచారణ ఒకవైపు మూడో రోజు చేరుకుంది. నిన్న అంతా ఇటు బంజారాస్ పిఎస్లో కూడా ఇటు ప్రత్యేక బృందం కూడా విచారణ చేయడం జరిగింది. మొదటి రోజు చాలా రహస్యంగా విచారణ జరిగిన తర్వాత కూడా నిన్న ఈ రోజంతా కూడా బంజారాస్ పిఎస్లో ప్రత్యేక బృందం కూడా ఇటు అనేక ప్రశ్నలు సంధిస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి పాత్ర ఉంది, ఏ వివరాలు సంబంధించి చేశాడు, ఎన్ని బృందాలుగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా పాల్పడ్డాడు, ఎవరెవరి ఫోన్ను ట్యాపింగ్ చేశాడన్న కోణంలో కూడా కొంత కీలక సమాచారం రాబట్టడం జరిగింది. ఇక ప్రత్యేకంగా ఒకటి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న సంబంధించిన సర్వర్తో పాటు దానికి సమాంతరంగా మరొక సర్వర్ను కూడా మరొక చోట ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టారు. ఇక అతడు ఇచ్చిన సమాచారంతో పాటు కొంత డైరీలో ఉన్న ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరి ఫోన్ని ట్యాపింగ్ చేశాడు, ఎవరెవరికి సంబంధించిన డాక్యుమెంట్ కీలక సమాచారాన్ని ఎక్కడ స్టోర్ చేశాడన్న సమాచారం కూడా మూడో రోజు తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికే వరంగల్ కేంద్రంగా ఇటు ప్రణీత్ రావు కొంతమంది ఆయన శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందిని ప్రలోభ పెట్టి వారికి ప్రమోషన్ కల్పిస్తానంటూ కూడా ఈ వ్యవహారానికి పాల్పడినట్టుగా ఇప్పటికే ఇటు బృందం కూడా కీలక సమాచారం సేకరించింది. కాబట్టి ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రత్యేక బృందం అదుపులో ఉన్న ఇద్దరు సీఎల్కి సంబంధించి కాంటాక్ట్లు కూడా ప్రస్తుతానికైతే ఇటు ఆ ప్రత్యేక బృందం కూడా పరిశీలిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మూడో రోజు చాలా కీలక సమాచారాన్ని కూడా ఇటు ప్రత్యేక బృందము సేకరించినట్టు తెలుస్తుంది. ఇక ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి కీలక సమాచారం ఇప్పటికే ఉంది, దాన్ని రీటేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎస్ఐబి కార్యాలయంలో గతంలో ఉన్న సమాచారంతో పాటు ఫోన్ డేటింగ్ సంబంధించిన సమాచారాన్ని కూడా ఎవరు తెలుసుకోకుండా ఆ దానికి సంబంధించి మళ్ళీ కొత్త హార్డ్ డిస్క్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. పాత హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా ప్రణీత్ రావు చేసినట్టుగా ఇప్పటికే అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా ఇటు పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. హరీష, కిరణ్, ఇక్కడ ప్రధానంగా ప్రణీత్ రావును అంటే విచారణ చేసే కొద్దీ కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు సీఏల పేర్లు బయటకు రావటం అంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మొదటి నుంచి కూడా ప్రణీత్ రావు కొన్ని జిల్లాలకు సంబంధించి కావచ్చు, కొంత ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎస్ఐబి అధికారులతో కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశాడు. ఎస్ఐబిలో పనిచేస్తున్న కింద స్థాయి సిబ్బంది కూడా ప్రమోషన్లు ఇస్తానంటూ కూడా ఆశ చూపి తనకు సంబంధించిన డేటా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాన్ని కూడా నిలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన వారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా ప్రత్యేక వ్యవస్థను
ఏర్పాటు చేసుకున్న కూడా ఈ వ్యవహారంతో నడిపినట్టుగా ఇప్పటికే అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరణ జరిగింది. 43 హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా వాటిని రీటేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 40 SIB కార్యాలయంలో ఎక్కడైతే సర్వర్ ఉంటుందో సర్వర్కి సంబంధించి ఆ కీలక సమాచారానికి సంబంధించి కూడా తిరిగి మరొకసారి దీన్ని ఎవరు తెలుసుకోకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అక్కడ హార్డ్ డిస్క్లను తీసుకువెళ్ళడం వాటిని డిస్మాంటిల్ చేయడంతో ఆ డిస్కుల చోట్ల మరి కొన్ని కొత్త హార్డ్ డిస్క్లను కూడా అమర్చినట్టుగా తెలిసింది. వాటిని ఎవరికి తెలియకుండా కూడా డిస్మాంటిల్ చేసి ఒక వికారాబాద్ ప్రాంతంలో కూడా వాటిని కొంత పడేసినట్టుగా ఇప్పుడే సమాచారం సేకరించారు. ఇక ముఖ్యంగా ప్రణీత్ రావు ఆ ఇంట్లో ఉన్న కీలక డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని వందల నెంబర్లు ఆ డైరీల్లో ఉన్నాయి. ముఖ్యంగా అందులో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన వారికి సంబంధించిన ఫోన్ డేటా కూడా ఉంది. ఇక SIB కార్యాలయంలో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఒక టెక్నాలజీతో పాటు దానికి సమాంతరంగా మరొక చోట కూడా ఒక సర్వర్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి వాటిని మానిటరింగ్ చేస్తూ కూడా వాటిని పై ఉన్నతాధికారులకు అందజేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా కీలక సమాచారం సేకరించారు. కాబట్టి ఇక ఈరోజు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆ పోలీసు అధికారుల పాత్ర ఏ విధంగా ఉంటుంది, వారు ప్రణీత్ రావుకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పాత్రలో వాళ్ళ పాత్ర ఏమైనా ఉందన్న కొండలో కూడా ప్రస్తుతానికైతే విచారించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఇటు ప్రత్యేక బృందం ఇద్దరు అధికారులు కూడా అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాల్లో విచారణ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. హరీష. థ్యాంక్ యూ కిరణ్.